ఎప్పుడు ఏ సంవత్సరం అండి? లాస్ట్ ఎలక్షన్స్ ముందే. ఎలక్షన్స్ ఒక 1 year ముందు, 8 months ముందో ఏమో. ఇది సోషల్ మీడియా మీద వస్తున్నట్టే వీళ్ళే కదా ఎక్కువ సోషల్ మీడియాను పచ్చిబుద్ధులు తిట్టేది. కాబట్టి మనమే ఎఫెక్ట్ అవుతాము ఈవిడ చేస్తున్న దీనివల్ల అనేటటువంటి దాంతో మొత్తం ఒక ఫైన్ డే మెమో ఇచ్చేసి సడన్గా మీరు ఆఫీస్ ఖాళీ చేయాలి, మీ టర్మ్ అయిపోయింది అన్నారు సార్. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు, ఏది పదవి లేకుండా హల్చల్ చేస్తుంది అని. అది వచ్చేదాకా మనకు తెలియలేదు మెమో ఇచ్చినటువంటి విషయం. ఆ మెమో ఆంధ్రజ్యోతి కథనం రావడంతో మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు ఆ సాయంత్రానికి. నేను దాని మీద నేను ఆ రోజు సూటిగా అడిగాను. ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ లీవ్లో ఉన్నారు. లీవ్లో ఉండగా ఈ ఫైల్ మూవ్ చేశారు అంటే సీఎంఓ ప్రమేయం లేకుండా ఈ ఫైల్ మూవ్ చేసి మెమో ఇచ్చి సడన్గా చైర్పర్సన్ని తీసేసేటటువంటి సాహసం ఒక ఆఫీసర్ చేస్తారా? ఖచ్చితంగా ఇంటెన్షనల్గా జరిగింది అది. నన్ను తీసేయాలి, నేను నచ్చలేదు అనేక విషయాల్లో. నేను ఉమెన్ కమిషన్గా ఇవాళ నిర్మోహమాటంగా ఆ రోజు శాప్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ మీద, లేకపోతే ఎస్ఎస్సి బోర్డులో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఇది సంబంధించినటువంటి దాని మీద ఎటొచ్చి మన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా చూడడం లేదు, ఎంక్వైరీలు చేస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక మూమెంట్ ఉంటుంది, ఇండివిజువల్గా మొత్తం కూడా ప్రయత్నం చేస్తోంది అనేటటువంటి ఒక అపోహలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట కాదని లేదు, ఆయన పొలిటికల్గా విమర్శించలేదు అనేటటువంటి బాధ ఉందేమో అనే దానితో వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి దాంతో ఒక ఎఫర్ట్ పెట్టాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారు హర్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది. లేకపోతే షర్మిల బ్రాండ్ అనేటటువంటిది పోగొట్టుకోవడానికి కాస్త భారత్కి సంబంధించినటువంటిది మాట్లాడాల్సి వచ్చింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నన్ను కార్నర్ చేయటం ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్లో చీమ చిటుకు మనదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా సీఎంఓలో వాళ్ళు నన్ను తీసేస్తారని నేను ఎలా అనుకుంటాను? సలహాదారులు ఉన్నారు కదా, ఎవరైనా కానీ ఆయనకి తెలియకుండా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. సలహాదారులే చెప్పారో లేకపోతే ఆయన సలహాదారులకి ఆయనే సలహా ఇచ్చాడో మొత్తానికి తీసేయడం అనేది